కడప జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పంటలు నష్టపోయిన రైతులు ఆందోళన చెందుతున్నారు. వానల వల్ల 10 హెక్టార్లలో ఉల్లి, 2000 హెక్టార్లలో వరి పంట దెబ్బతినడంతో రైతులు వాపోతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పథకాలు ఇస్తున్నప్పటికీ వ్యవసాయ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ-కామ్ చేయకపోవడంతో ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు పొందలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. లేకుండా కురుస్తున్న వర్షాలకి ఏ విధంగా అయితే ప్రజానికం ఇబ్బంది పడుతున్నారో కడప జిల్లా వ్యాప్తంగా కూడా చూసుకుంటే వర్షాలు అనేది ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. సో ఇదే సమయంలో కడప జిల్లాను కూడా ఆరెంజ్ జోన్లకి వాతావరణ శాఖ తేవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా అయితే రైతులు ఉల్లి ధర లేకపోవడం, ఉల్లి పంట అనేది దానివల్ల 10,000 ఎకరాలు ఏ విధంగా అయితే పంట నష్టం జరిగిందో అదే విధంగా కడప జిల్లాలో కూడా ప్రస్తుతం 2,000 ఎకరాల్లో వరి పంట నష్టం జరగడం వలన రైతులకు తీరని నష్టం శోకం మిగిలింది. సో ఈ తరుణంలో అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ కమిటీల ద్వారానో ఇంకొక రూపంలో ఏదో విధంగా అయినా కానీ పరిశీలన చేసి రైతులకు సముచిత న్యాయం జరిగే విధంగా ముందుకు వెళ్ళాలని ఇక్కడ కడప జిల్లాలో చూసుకుంటే ప్రస్తుతం కలెక్టర్ తమ అదనపు బాధితులను జేసీ గారికి అప్పచెప్పడం, ఆయన సెలవులో ఉండడం వలన వాళ్ళకి రైతులకు కావలసిన సరైన న్యాయం జరగకపోవడం కూడా ఒక కారణం. ఏ విధంగా అయితే అగ్రికల్చర్ అధికారులు, వ్యవసాయ అధికారులు కూడా వాళ్ళకి ఈ-కామ్ ఏర్పాటు చేయకపోవడం వలన వాళ్ళకు సరైనటువంటి న్యాయం జరగలేదు. ఈ-కామ్ ఏర్పాటు చేసినంటే పంట నష్టంకి ఇన్సూరెన్స్ అన్నా వచ్చి ఉండేది. సో అదే కాకుండా పంట నష్టంలో వచ్చే కొద్ది మొత్తం అమౌంట్ అయిన వారికి పంట పెట్టుబడి కోసమైనా పెట్టిన ఖర్చులైనా మిగిలేది. సో ప్రస్తుతం అయితే అది కనపడడం లేదు. సో ఈ వర్షం అనేది ఇలాగే కొనసాగితే, ఇంకా 2-3 రోజులు కొనసాగితే ఇంకా రైతులకు ఏదైతే గింజ ఇంకా చేతికొచ్చే మూమెంట్తో కొన్ని చోట్ల వరి మొత్తం గాలి వానకు పడిపోవడం జరిగింది. కొన్ని గ్రామాలలో మొత్తం పంట కింద వాలిపోవడం జరిగింది. సో ఇంకా ఇదే తరుణం జరిగితే వరి పంట మాత్రమే కాకుండా రైతులకు చాలా అరటి కానీ, బొప్పాయి కానీ ఇలాంటి పంట నష్టాల వల్ల రైతు చాలా కోల్పోయే విధంగా ఉంది. సో ఈ విషయాన్ని ముందు ఇంకా కొంత జాగ్రత్తలు తీసుకుంటే ప్రభుత్వము వారికి సముచిత న్యాయం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రైతులకు సముచిత పథకాలు అందిస్తున్నారు. సో ఇదే విధంగా వారికి ఇంకా కొంత వెసులుబాటు కల్పించే విధంగా ఏదైనా ఇలాంటి పంట నష్ట పథకాలు కింద అందించేవారు రేపు పంటలు వేసుకోవడానికి వాళ్ళకి ఇంకా కొంత చేయూత అనేది అందించిన వారు అవుతారు. సో అదే కాకుండా మొత్తం మీద చూసుకుంటే రైతులకి పంట నష్టానికి కావాల్సిన విత్తనాలు కూడా సరైన విధానంలో వాళ్ళకి సబ్సిడీ కింద కానీ ఇంకొక రూపంలో కానీ ఇస్తే వాళ్ళకు సరైన న్యాయం జరుగుతుంది. అదే కాకుండా దేశానికి రైతే వెన్నెముక అన్న మాట ప్రకారం రైతు దివాలా తీస్తే పంట నష్టంగా ప్రకృతి వైపరీత్యం వలన రైతు దివాలా తీస్తే ఆ రైతుకు వచ్చే పంట అనేది చెడిపోతే, అతను నష్టపోతే దాన్ని నమ్ముకున్న వ్యాపారస్తులు కావచ్చు, మార్కెట్లలో పనిచేసే రోజువారీ కూలీలు కావచ్చు, కొన్ని కుటుంబాలకి రోజువారీ పని దినాలు పోయి రోజువారీ కూలీ దొరకకపోతే రోజు గడవడం కూడా కష్టంగా ఉంటుంది. కాబట్టి రైతును ప్రభుత్వాలు కాస్త మెరుగ్గా ఆదుకొని వాళ్ళను పై స్థాయిలో నిలబెట్టే విధంగా చేస్తే, వ్యవసాయాన్ని ఎంకరేజ్ చేసే విధంగా చేస్తే చాలా బాగుంటుందని రైతులు ఆలోచిస్తున్నారు. జరిగిన పంట నష్టానికి సరైన సముచిత న్యాయం చేయాలని వారి ఆలోచన. కెమెరామెన్ శ్యామ్తో కడప స్టాఫ్ రిపోర్టర్ వినోద్.